హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్లో కొన్ని స్టూడియో హెడ్ ఫోన్స్ని అయితే అన్బాక్స్ చేసాము. ఎన్ని హెడ్ ఫోన్స్ అన్బాక్స్ చేసినప్పటికీ ప్రొఫెషనల్ హెడ్ ఫోన్స్ని అయితే ఇప్పటి వరకు అన్బాక్స్ చేయలేదు. అందులోనూ సోనీ లాంటి బ్రాండ్ నుంచి ప్రొఫెషనల్ హెడ్ ఫోన్స్ అనమాట. చాలా రేర్గా మనకి ఈ హెడ్ ఫోన్స్ని సోనీ అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది. 1991లో అంటే దాదాపుగా 34 సంవత్సరాలు అవుతుంది, సోనీ MDR 7506 హెడ్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. సో స్టిల్ ఇప్పటికి 34 సంవత్సరాలు అవుతున్న ఆ హెడ్ ఫోన్స్ ఇప్పటికీ పాపులరే, ఇప్పటికీ సేల్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ ప్రొఫెషనల్ సింగర్స్, బ్రాడ్కాస్ట్, అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉంటూ ఉంటారు. సో వాళ్ళంతా ఆ హెడ్ ఫోన్స్ అయితే ఇప్పటికీ వాడుతున్నారు అనమాట. సో అందుట్లోనే 2019లో MDR M1S1 అని చెప్పి ఒక మోడల్ని లాంచ్ చేసింది. బట్ అసలు గ్లోబల్గా వాటిని అయితే తీసుకురాలేదు. ఓన్లీ జపాన్లో మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు 2024 అక్టోబర్లో, అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో, దాదాపుగా ఇప్పటికి ఒక 4 మంత్స్ ఏమో అవుతుంది, MDR M1 హై రిజల్యూషన్ మానిటర్ హెడ్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. స్టూడియో హెడ్ ఫోన్స్ అని కూడా పిలుస్తుంటారు వీటిని. సో ఈరోజు వీటి అన్బాక్సింగ్తో పాటు ఇవి దేనికి యూజ్ అవుతాయి, సో ఎవరు వీటిని కొనాల్చు అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాము. సో మెయిన్లీ చూసుకుంటే మనకి మ్యూజిక్ ఇండస్ట్రీ, ఆడియో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ ఇలా ఇటువంటి ప్రొఫెషనల్ హెడ్ ఫోన్స్నే వాడుతూ ఉంటారు. అందుకే ఇంతకుముందు చెప్పిన 7506 ఇప్పటికీ వాటిని కొనుక్కొని వాడేవాళ్ళు అయితే ఉన్నారు. సో బాక్స్ అయితే ఇలా వస్తుందన్నమాట. సోనీ సౌండ్ మానిటర్ హెడ్ ఫోన్స్ MDR M1 అని చెప్పి మోడల్ అయితే కనిపిస్తుంటుంది. లోపల హెడ్ ఫోన్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసారు కదా ప్రొఫెషనల్, సో ఇది ప్రొఫెషనల్ హెడ్ ఫోన్స్ మీద అయితే రాసి ఉంటుంది. హైరిస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మీకు MRP ప్రైస్ అయితే ఉంటుంది, 39,990 రూపాయలు అని చెప్పి ఇక్కడ మీకు MRP ప్రైస్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మీకు ఇప్పుడు ఇవి అమెజాన్లో 17,000, 18,000 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం. అలాగే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి 2 కేబుల్స్ అయితే వస్తాయి. ఈ రెండు మనకి 3.5 ఆడియో పోర్ట్తో, ఒకటి 2.5 మీటర్ ఉంటే ఇంకోటి 1.2 మీటర్ అయితే ఉంటుంది. ఇది కాకుండా మీకు 6.3 అడాప్టర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఈ అడాప్టర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఆడియో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అలాగే DJ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే, సో ఆల్రెడీ నేను ఓపెన్ చేసి యూజ్ చేశా, మీకోసం మళ్ళీ ప్యాక్ చేశా. సో వీళ్ళ ప్యాకింగ్ అంతా తెలిసిందే కదా, ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది. అంటే పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్లాస్టిక్ అనేది వీళ్ళు యూజ్ చేయరు. సో అందువల్ల బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఎక్కడ ప్లాస్టిక్ అనేది లేకుండా జాగ్రత్త పడుతుంటారు. సో ఇక్కడ మీరు చూసారు కదా, సో కేబుల్స్, సో ఇది మీకు 2.5 మీటర్ కేబుల్, 3.5 ఆడియో జాక్తోనే వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు 6.3 mm అడాప్టర్ అయితే ఇస్తారు. సో దీన్ని మీరు ఇలా అటాచ్ చేసుకోవాలి, ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్కి కనెక్ట్ చేసేటప్పుడు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మరొకటి 1.2 మీటర్ కేబుల్. ఇక ఇది మన మెయిన్ ప్రోడక్ట్. అలాగే యూజర్ మాన్యువల్, ఇదేం బుక్లెట్ కూడా కాదు, సింగిల్ పేపర్ లాగా అయితే ఇచ్చారు, అంతే సింపుల్గా ఇచ్చారన్నమాట, పేపర్ కూడా వేస్ట్ చేయకుండా. సో ఇవి హెడ్ ఫోన్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో, పెద్ద వెయిట్ కూడా ఉండవు, 216 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది వితౌట్ కేబుల్. సో ఇక్కడ మీకు హెడ్ దగ్గర కుషన్ అయితే ఉంటుంది. సో ఇదంతా మీకు లెదర్ ఫినిష్తో వస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఇది మీరు హెడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, సో ఇక్కడ చూసారు కదా, అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఒక హెడ్కి తగ్గట్టుగా సెట్ చేసుకొని అక్కడైతే ఉంచేసుకోవచ్చు. ఇది రైట్కి రైట్, లెఫ్ట్కి లెఫ్ట్ మెన్షన్ చేశారు బ్లూ అండ్ రెడ్ కలర్లో. అలాగే ఇది మనకి ఈ విధంగా టిల్ట్ అవుతుంది, రొటేట్ కూడా అవుతుంది. 360 డిగ్రీ అయితే లేదు, రొటేటింగ్. ఎయిర్ కప్ దగ్గర చూడొచ్చు సోనీ MDR M1 మోడల్ అయితే రాసి ప్రొఫెషనల్ అని చెప్పి అయితే రాసింది. సో ఇటువైపు కూడా మనకి అదే విధంగా ఉంది. ఇంకా ఈ కుషన్స్ చూడొచ్చు, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి కుషన్స్, చాలా కంఫర్ట్ ఉంటాయి. సో దీని గురించి ముందు అయితే మాట్లాడుకుందాము. సో ఇంక ఇక్కడ మీకు ఎక్కడ చూసినా సరే ఎటువంటి బటన్స్ కానీ వాల్యూమ్ కంట్రోల్స్ ఏమీ ఉండవు అనమాట. మీకు బిల్టిన్ బ్యాటరీ కూడా ఏమీ ఉండదు. మనం వైర్తోనే దీని అయితే యూజ్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఇవి మనకి రెగ్యులర్ యూజర్స్కి అయితే కాదు, ప్రొఫెషనల్స్కి మాత్రమే. మీకు 3.5 ఆడియో పోర్ట్ ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం కేబుల్ని కనెక్ట్ చేయాలి. సో కేబుల్ని కనెక్ట్ చేయడమే కాదు, సో ఈ కేబుల్కి మనకి స్క్రూ కూడా ఇస్తారు. సో ఈ స్క్రూ ద్వారా మనం దీన్ని ఫిట్ చేసాం అనుకోండి, ఇక కేబుల్ అయితే మళ్ళీ రాదు. ఇంకా ఒకసారి ఫిట్ చేసాం మళ్ళీ కేబుల్ తీయాలి అంటే మళ్ళీ స్క్రూ లూజ్ చేసి సో కేబుల్ని అయితే బయట తీయాలి. డిటాచబుల్ కేబుల్ అయితే ఉండేది కాదు ఇంతకుముందు మోడల్స్లో, దీనికి డిటాచబుల్ కేబుల్తో తీసుకొచ్చారు. ఇక అలాగే మనకి 6.3 అడాప్టర్ ఇచ్చారు కదా, సో ఈ అడాప్టర్ని మనం దీనికే కాదు, సో దీనికి కూడా 1.2 మీటర్ దానికి కూడా అటాచ్ చేసుకోవచ్చు. 2 కేబుల్స్కి మనకి అటాచ్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఎప్పుడైనా కేబుల్స్ పాడైపోతే మనకి
కేబుల్స్ కూడా అందుబాటులో అయితే ఉంటాయి. సో చూసారు కదా అన్బాక్సింగ్. సో ఇంకా వీటి స్పెసిఫికేషన్ మీకు క్విక్గా అయితే చెప్పేస్తాను. మనకి ఇందులో డ్రైవ్ సైజ్ చూసుకుంటే మనకి 40 mm డ్రైవ్ అయితే ఉంటుంది. ఈచ్ వన్ డ్రైవ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 5 Hz నుంచి 80 kHz వరకు రెస్పాన్స్ అయితే ఉంటుంది. ఇది మీకు అల్ట్రా వైడ్ బ్యాండ్ ప్లేబ్యాక్ని అయితే అందిస్తుంది అనమాట. ఇంకా ఇంపిడెన్స్ 50 ohms తో అయితే వస్తుంది. సో అంటే దీనికి మనకి ఎటువంటి యాంప్ అయితే అవసరం లేదు. కాకపోతే బ్యాక్ యాంప్ కాంబోని కనుక యూజ్ చేసినట్టయితే సౌండ్ ఇంకా మీకు బెటర్గా అయితే అందిస్తుంది. ఇక కంఫర్ట్ విషయానికి వస్తే మీకు ఇది చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. మెయిన్లీ చూసుకుంటే లైట్ వెయిట్తో వస్తుంది. ఇందులో బ్యాటరీ, బ్లూటూత్ ఇలాంటివి ఏమైతే ఉండవు, ANC ఇటువంటివి అయితే ఏమి ఇవ్వరు. ఈవెన్ మైక్ కూడా మీకు ఇందులో అయితే ఉండదన్నమాట. సో అందుకని వెయిట్ మీకు 216 grams మీకు వెయిట్ అయితే ఉంటుంది వితౌట్ కేబుల్. సో చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. మనకి ఈజీగా హెడ్కి ఎనీ హెడ్ మీకు ఈజీగా సిట్ అయిపోతుంది. అలాగే మీకు సో ఇయర్ కూడా మనకి చక్కగా క్లోజ్ అయిపోతుంది అనమాట, చక్కగా కవర్ చేస్తుంది. సో అందువల్ల మీకు చక్కటి ఐసోలేషన్ అయితే అందిస్తుంది అనమాట. ఇంకొకటి ఈ ఇయర్ కప్స్ దగ్గర ఉన్న కుషన్స్ చాలా సాఫ్ట్ ఉండడం వల్ల ఎంతసేపు పెట్టుకున్నా సో పెద్ద పెయిన్ అయితే ఏమి అనిపించదు. ఇక ఈ హెడ్ ఫోన్స్ ఎవరి కోసం? సో మేము మ్యూజిక్ లవర్స్, సో మేము ఈ హెడ్ ఫోన్స్ కొనుక్కోవచ్చా, ఫోన్ పెట్టుకొని కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అంటే అఫ్కోర్స్ వాడుకోవచ్చు. కాకపోతే నేనైతే అక్కడ ఇది రికమెండ్ చేయను. ఎందుకనేది ముందు చెప్తాను. మెయిన్లీ ఈ హెడ్ ఫోన్స్ ఎవరి కోసం అంటే, సో చెప్పాను కదా మీకు ఇది స్టూడియో హెడ్ ఫోన్స్, అంటే సౌండ్ మానిటరింగ్ చేయడానికి ఈ హెడ్ ఫోన్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. అంటే ఎవరి కోసం ఇవి అంటే పాడ్కాస్ట్ చేసే వాళ్ళకి, సింగర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి, అలాగే డీజే రన్ చేసే వాళ్ళకి, స్టూడియో సౌండ్ వర్కర్స్కి, మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళకి, అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డింగ్, మిక్సింగ్, మాస్టరింగ్ చేసే వాళ్ళకి ఇవైతే బాగా యూజ్ అవుతాయి. యాక్చువల్గా దీని మీద రాసింది కూడా అదే, మీకు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం వీటిని అయితే డిజైన్ చేసి తీసుకొచ్చారు. అందుకే ఇందులో మీకు బ్లూటూత్ కానీ, ANC, మైక్ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. సో అలాగా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి, సో ఫోన్ కనెక్ట్ చేసుకొని అనుకుంటే వాళ్ళకి ఇది అనవసరం అని చెప్తాను. అక్కడ చూసుకుంటే మీకు సోనీ WH సిరీస్లో చాలా హెడ్ ఫోన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. రీసెంట్గా మనకి 1000 XM5 కూడా ఉంది. సో మన ఛానల్లో కూడా అన్బాక్స్ చేసాము. సో అలాంటి హెడ్ ఫోన్స్కి వెళ్ళిపోవచ్చు. అందులో మీకు ANC, బ్లూటూత్, అలాగే వైర్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాలింగ్ ఫీచర్ కూడా అయితే ఉంటాయి. సో వాటికి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. ఇక ఇందులోని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, మెయిన్ సౌండ్ క్వాలిటీ అల్ట్రా వైడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్తో వస్తుంది కాబట్టి మీకు 5 Hz నుంచి 80 kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు లోస్, మిడ్స్ అండ్ హైస్ ఉంటాయి కదా, సో ఇవన్నీ మీకు చాలా బ్యాలెన్స్డ్గా అందిస్తుంది. సో ఎవరైతే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉంటారో వీళ్ళకి మెయిన్ కావాల్సింది ఇదే. సో అబ్జర్వేషన్, మానిటర్ చేయడం అనమాట. ప్రతి ఇన్స్ట్రుమెంట్ని మానిటర్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఇది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలా కాదు మేము మొబైల్ పెట్టుకొని కనెక్ట్ చేసుకొని సో ఆ మ్యూజిక్ని మీరు అంటే అక్కడ నుండి వచ్చే ఆడియోని మేము ఎంజాయ్ చేయగలమంటే అంత ఎంజాయ్ అయితే చేయలేరు మీరు. అక్కడ వచ్చేసరికి మీకు ఆ క్వాలిటీ ఉండదు. సో ఎవరైతే ఆ ఇన్స్ట్రుమెంట్ మీద వర్క్ చేస్తుంటారో సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక అలాగే మీకు సూపర్ నాయిస్ ఐసోలేషన్ కూడా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ లాంటిది అయితే ఉండదు కానీ సో ఇయర్ కప్స్ మనకి చక్కగా కవర్ చేయడం వల్ల మీకు ఐసోలేషన్ అయితే చక్కగా ఉంటుంది. మరోటి కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్తో రావడం, సో వీటికి ఒక ప్లస్ అని చెప్పాలి. ఇక అలాగే డిటాచబుల్ కేబుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా స్క్రూతో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఊడిపోద్ది అనే భయం కూడా అవసరం లేదు. సో ఎప్పుడైనా కేబుల్ పాడైపోతే మళ్ళీ మనం కొత్త కేబుల్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక కాన్స్ విషయానికి వస్తే మేజర్ పాయింట్లో మనకి ఇక్కడ ప్రైస్ అనమాట. సో ప్రైస్ చూస్తే దాదాపుగా 17,000 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. MRP అయితే 40,000 రూపాయలు దగ్గర ఉంది. ఇది ప్రొఫెషనల్స్కి ఓకే, కానీ అయినప్పటికీ బిల్డ్ క్వాలిటీ అలాగే మిగిలిన ఫీచర్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువే అనిపిస్తుంది అనమాట. ఇంకా మరొకటి సౌండ్ సిగ్నేచర్ అడ్జస్ట్మెంట్లో దీంతో కంపేర్ చేస్తే ప్రీవియస్ జనరేషన్, సో నేను ఇంతకుముందు చెప్పిన 7506 ఉంది కదా, సో అదే కొద్దిగా బెటర్ అన్నట్టుగా కొంతమంది రివ్యూస్ అయితే చెప్తున్నారు. సో నా దగ్గర అయితే ఆ హెడ్ ఫోన్స్ లేవు నేను కంపేర్ చేయడానికి కూడా. అలాగే మనం ఆ మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా లేము కాబట్టి సో కంపేర్ చేసినా మనకి పెద్దగా తెలీదు. సో అక్కడ ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి తెలిసే అవకాశం అయితే ఉంది. ఇవే మెయిన్ కాన్స్ వచ్చేసరికి. సో ఓవరాల్గా చెప్పేదంటే ఎవరైతే ఆ మ్యూజిక్ ఇండస్ట్రీ, ఆడియో ఇండస్ట్రీలో ఉంటారో సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకొని మేము వాడుకుంటాం అనుకుంటే అక్కడ సో నేనైతే రికమెండ్ చేయను. సో మీరు ఇంతకుముందు ఏమైనా స్టూడియో హెడ్ ఫోన్స్ని వాడారా? వాటిలో మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.